మొట్టమొదటిసారి ఎన్నికైన తర్వాత మన పాఠశాలకు రావడం మనకు ఆనందదాయకం. వారు మన పాఠశాలకు వస్తున్న సందర్భంగా మన విద్యార్థులు బర్నింగ్ ఫ్యూల్ ఏమీ అవసరం లేకుండా న్యాచురల్గానే వచ్చే దీంట్లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడక్షన్ కావడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అయితే విండ్ అనేది ఏ ప్రాంతం నుంచి వస్తుంది? జనరల్గా ఎన్ని విధాలు ఏమున్నారు ఏం పడుతుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పవనాలు ఎక్కడి నుంచి వస్తాయి? పవనాలు ఈ ఎండాకాలం తర్వాత మనకు వర్షాకాలం వస్తుంది. అయితే సీజనల్ In many villages nowadays we are seeing cities are developing with new technologies, but villages are not developing. They have not sufficient electricity. We want technology to development villages. We want electricity proper. So to product electricity, we want windmills in the project. I have taken windmills. విండ్ పవర్ ఈ విండ్ అవ్వడం వల్ల ఇక్కడ టర్బైన్స్ అనేది రొటేట్ అవుతుంది. రొటేట్ అవ్వడం వల్ల అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయినప్పుడు సరౌండింగ్ ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి ఎంతైతే సఫిషియంట్ ఎలక్ట్రిసిటీ ఉంటుందో అది మొత్తం విలేజ్ సరౌండింగ్స్కి పాస్ అయిపోతుంది. సప్లై అయిన తర్వాత ఇక్కడ విలేజెస్లో ఉన్న ఫార్మర్స్ కావచ్చు, వేరియస్ పర్పసెస్ వాళ్ళ రిసోర్సెస్ కావచ్చు, వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఎవరికైతే యూజెస్ అవుతుందో వాళ్ళ ఎలక్ట్రిసిటీని తీసుకుంటారు. దానివల్ల అగ్రికల్చర్ అనేది సఫిషియెంట్గా అవుతుంది అండ్ ఫార్మర్స్ కూడా డెవలప్మెంట్ అవుతారు. ఇండియా మళ్ళీ భారతదేశానికి ప్రాఫిట్ అనేది వస్తుంది ఇట్లా చేస్తే. నెక్స్ట్ వాటర్ స్కేర్సిటీ అనేది ఉండాలి ప్రాబ్లం వల్ల. నెక్స్ట్ విండ్ మిల్స్ యూజ్ అయి ఉంటుందంటే మెయిన్ ప్రోడక్ట్ ఇప్పుడు విండ్ మిల్స్ యూజ్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది కదా సార్. విండ్ మిల్స్ యూజ్ చేయడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది కాకుండా ఎన్విరాన్ మొత్తం హెల్తీగా ఉంటుంది అండ్ అందులో ఉన్న విలేజెస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఇక్కడ నుంచి అడిగించేసి ట్రాన్స్పోర్ట్